రాజ్, కావ్య వాళ్ళిద్దరైతే పరిగెట్టుకుంటూ రౌడీల నుంచి అయితే తప్పించుకుంటూ ఉంటారు. ఇక రౌడీలైతే వాళ్ళ వెనకాతల పడుతూ ఉంటారు. ఇక రాజ్, కావ్య వాళ్ళిద్దరూ తప్పించుకుంటూ ఉంటారు. ఏంటండి మనకి పరిస్థితి అని అనేసరికి ప్రస్తుతానికి మనం వాళ్ళ దగ్గర నుంచి దొరకకుండా వాళ్ళ దగ్గర నుంచి దూరం అయ్యే వరకు మనకిదే పరిస్థితి అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. అసలు వాళ్ళెవరు? మనల్ని ఎందుకు తరుముతున్నారు? అని అంటూ ఉంటుంది కావ్య. ఏమోనండి నాకు తెలీదు అని అనేసరికి రౌడీలైతే వెతుకుతూ ఉంటారు. మిస్ అయ్యారురా వీళ్ళు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇక రాజు, కావ్య వాళ్ళైతే వాడికి కనబడకుండా చాలా ఇబ్బంది పడుతూ దాంగుని ఉంటారు. ఇక అదే టైంలో యామిని ఫోన్ చేస్తూ ఉంటుంది. యామిని రౌడీకి ఫోన్ చేయగానే కావ్య స్టోరీ ముగించావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక కావ్య, రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక యామిని అయితే లేదు మేడం, కారులో ఫాలో అయ్యాము, ట్రేస్ చేసేలోపు వాళ్ళు తప్పించుకున్నారు, వాళ్ళని ఎలా అయినా ముగించేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే రాజ్, కావ్య అయితే షాక్ అవుతూ ఉంటారు. ఎవరో పెద్ద ప్లానే వేశారు మన మీద అనేది అనుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కావ్య మిస్ అయ్యిందా, నేను నిన్ను మిస్ చేస్తాను జాగ్రత్త అని చెప్పేసి అయితే యామిని అంటూ ఉంటుంది. మనం అనుకున్నట్లుగే చేస్తాం మేడం అని అనేసరికి సరే అని యామిని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఎవరో కానీ మన మీద పగబట్టారు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. నిజమే, అంత అవసరం ఎవరికుంది అనేది